దీంతో టచ్ లో ఉన్నారో వాళ్ళు కూడా నాకు తెలుసు. మీకు ఫోన్ చేసి మీరు అన్నింటి పక్కన ఉంటే ఆయన దగ్గర పైసలు లేవు, నేనైతే 2000 కోట్ల పైన సంపాదించుకున్నా, నేను ఎట్లయినా గెలుస్తున్నా, మిమ్మల్ని తొక్కుతానన్నాడు, మిమ్మల్ని తంతానన్నాడు, మీకు ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు తీపిస్తానన్నాడు. పాపం ఆయన ఉద్యోగమే పోయింది. అది సిరి సంపద ఉన్నారు, విలేకరు ఎక్కడ ఉన్నారు, లావణ్య పట్ట భూములని పట్టా చేసుకున్నారు, చెరువులు ఉంటే పట్టాలు పీకేశారు, అసైన్ భూములు ఉంటే దాన్ని రిజిస్టర్ ఒకటి బయటికి తీస్తా అధికారులు కూడా ఆదేశించినారు. మీరు ఇంకా నిజాయితీగా పని చేయాలి, పాతరకంగా పని చేయొద్దని కూడా వారు చెప్పడం జరిగింది. ప్రతి భూమి ఇది పింక్ కడవనా, ఇది కాంగ్రెస్ అని అడిగేది. ఇప్పటి నుండి అది ఉండదు. ఏ పేదవాడు పోయినా కానీ న్యాయమైన పక్కన ఉంటే ఆ పేదవాడి పక్కనే పోలీసు వాళ్ళు ఉంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. తన భర్త పిల్లలను విడిచిపెట్టి మా నాయకులు వస్తున్నారు, మా నాయకులు మీటింగ్కి పోవాలి, మా మోటార్ సైకిల్లో పెట్రోల్ లేకున్నా కానీ అప్పు చేసి ఈ 9.5 సంవత్సరాలుగా వారు మా ఎంత జెండా పట్టుకొని తిరిగిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాకు తెలుసు. అప్పులు చేసి 9.5 సంవత్సరాలు మీరు మాతో నుండి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కాంగ్రెస్ నాయకుడు నాకు తెలుసు. ప్రతి గ్రామంలో ఎవరైతే మా పక్షాన ఉన్నారో అవినీతి అంటే మొత్తం దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి. భూమి లేని వాళ్ళకి పైసలు, భూమి ఉన్న వాళ్ళకి పైసలు లేవు, రోడ్డు లేదు, వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ లేదు, వాళ్ళకి 6 రోజులు 6 లక్షలు ఇచ్చింటే భూమి దొరుకుతుంటే 4 రోజులకి ఇచ్చినారు. చర్చలకి రింగ్ రోడ్ రావాలి, దానికోసం పనిచేస్తారు. ప్రతి గ్రామంలో రోడ్లు దానికోసం పనిచేస్తారు. మహిళలకి రక్షణ ఉండాలి, వాళ్ళ కోసం పనిచేస్తాము, ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తాము. దయచేసి ఒకటి మాత్రం ఆలోచించండి. 2 నెలలు అవుతుంది ఎమ్మెల్యే, ఇప్పుడిప్పుడే అన్ని తెలుసుకుంటున్నాను. మీ గురించి నాకు తెలుసు, కానీ వాళ్ళు చేసి అవినీతి తెలుసుకుంటున్నారు, అవన్నీ బయట పెడతాను. పేదవాళ్ళ పక్షాన మీ గ్రామంలో ప్రతి పేదవాడికి మీరు తోడువండి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా, ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని ఇవాళ మీకు హామీ ఇస్తున్నాను. అలానే ఏదైతే ఇందాక రింగ్ రోడ్ విషయం అనిరుద్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగిందో, ఖచ్చితంగా చర్చలకు రింగ్ రోడ్ వచ్చే విధంగా, అలానే మీకు కావాల్సినటువంటి నిధులన్నీ వచ్చే విధంగా ఖచ్చితంగా మేమిద్దరం కూడా కష్టపడి చర్చలని అభివృద్ధి పరచడానికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, అనిరుద్ రెడ్డి గారిని మన ముగ్గురం కూడా 2-3 రోజులలో సమావేశం అవుదాము, అనిరుద్ రెడ్డి గారు నువ్వు ఇద్దరు కలిసి నా దగ్గరికి రండి, చర్చలకు ఏమేం కావాలనో, ఏమేం నిధులు కావాలి, ఏమేం పథకాలు కావాలనో రెడీ చేసుకోమని అనిరుద్ రెడ్డి గారు చెప్పండి అని చెప్పడం జరిగింది. నేను అనిరుద్ రెడ్డి గారు 2-3 రోజులలో ముఖ్యమంత్రి గారిని కలిసి వీరు అడిగినటువంటి, మీ శాసనసభ్యునిగా అనిరుద్ రెడ్డి గారు అడిగినటువంటి అన్ని పథకాలకి సంపూర్ణ మద్దతు ముఖ్యమంత్రి గారు ఇస్తారు, మనం చర్చలని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుందామనే మాట తెలియజేస్తూ, మీరందరూ కూడా పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి విచ్చేసి మమ్మల్ని అందరూ కూడా సాధారణంగా చర్చల ముఖద్వారం వద్ద స్వాగతం పలికి పెద్ద ఎత్తున పట్టణం మొత్తం కూడా బైక్ ర్యాలీ ద్వారా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క చర్చల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.